ఏం చేస్తారమ్మా తాటికాయలతోటి? నువ్వు అమ్మమ్మని ఏం చేయమంటావు ఇప్పుడు? కేక్ చేయమంటావా? నమస్తే అండి, వెల్కమ్ టు వాహిని ఆల్ ఇన్ వన్ ఛానల్. నేను మీ వాహిని. ఇంకా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తోష్నిక అయితే కేక్ చేయమని అడిగిందండి తాటికాయలు తెచ్చి. కాకపోతే తాటికాయలు ఎక్కువ ఉన్నాయనేసి మేము ఇలా గారెలు కూడా చేసుకున్నాము. వర్షంలో వేడివేడిగా ఇలా గారెలు తింటే బాగుంటాయి కదండి. కొందరికి వేడిగా తింటే నచ్చుతాయండి, కానీ కొందరికి అయితే చల్లారిన తర్వాతే నచ్చుతాయి. ఎందుకంటే వేడి మీద కొంచెం లైట్గా ఒగరు ఉంటుందండి. ఆ టేస్ట్ నచ్చిన వాళ్ళకైతే వేడిగా తినడానికి ఇష్టపడతారు. లేదు అంటే చల్లారిన తర్వాత ఇంకా బాగుంటాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, లోపల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి. మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా చూడండి. తాటికాయలని ముందే ఇలా చితక్కొట్టి పెట్టేసుకున్నామండి. అంటే ఇలా చితక్కొట్టుకుంటే పైన తొక్క ఈజీగా ఊడొస్తుందంటండి తీయడానికి, అందుకని. ఇవి మా చెట్లకు కాసిన కాయలేనండి, అందుకే ఇలా ఎక్కువగా తీసుకొచ్చారు. చూడండి తొక్క ఎంత ఈజీగా వస్తుందో. అలా పైన తొక్క తీసేసి కొంచెం ఇలా నలిపేసి ఒక పక్కన పెట్టుకున్నామండి టెంకలన్నీ. ఒక కాయకు వచ్చి 3 టెంకలు ఉన్నాయండి. అవి ఇలా తొక్క తీసేసి పెట్టేసుకున్నామండి టెంకలన్నీ. ఇప్పుడు గుజ్జు తీసుకుంటున్నామండి. తాటిపండులో ఉన్న గుజ్జు అంతా ఇలా తీసేసుకుంటామన్నమాట. తాటిపండు అంటే సీజనల్ ఫ్రూట్ కదండి. ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంక ఇది వచ్చేసి పరుగుడు కర్ర అంటారంటండి దీన్ని. ఇలా గుజ్జు తీసుకోవడానికి యూస్ చేసుకుంటారండి. అప్పుడైతే అందరి ఇళ్ళలోనూ ఉండేవండి. ఇప్పుడైతే ఎక్కడ కనిపించట్లేదు. అంటే క్యారెట్ తురిమే దాంతోనూ లేకపోతే చింతపండు తీసుకునే దాంతోనూ తీసేస్తున్నారు. కానీ దాంతో కొంచెం స్లో వస్తుందండి. దీంతో అయితే నీట్గా కొంచెం ఫాస్ట్గా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగా వస్తుందో. అప్పట్లో అయితే తాటిపండు దొరికితే చాలు అనుకొని తెచ్చుకొని చాలా రెసిపీస్ చేసుకునేవారంటండి. రొట్టె అని, ఇడ్లీ అని, ఆవిరి కుడుములని, పొయ్యి మీద బొగ్గులతో కింద అట్టాకులు వేసి మధ్యలో పిండిని పెట్టి తర్వాత మళ్ళీ అట్టాకులు వేసి పైన బొగ్గులు వేసి తర్వాత తాటాకుల్లో చుట్టేసి వాటర్లో పెట్టి ఆవిరి మీద ఉడికిచ్చేవారండి. అలా రకరకాలుగా చేసేవారు. ఇప్పుడు అసలు రెసిపీస్ ఏంటో కూడా తెలీదు. మాకే కొంచెం కొంచెం తెలుసు. అంటే ఇంకా మన పిల్లల జనరేషన్స్కి వచ్చేసరికి అసలు అవి ఏంటో కూడా తెలియదేమోనండి. ఇంకా చూడండి ఇలా పేసం అయితే తీసేసుకుంటున్నాము. ఇలా వస్తుందండి ఒక గిన్నెలోకి. ఇప్పటి వరకు నేను తీసానండి. ఇప్పుడు వచ్చేసి వీడియో కోసమనే నేను తీసానండి. మామూలుగా అయితే నేను తీయను. నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి మీకు కొంచెం వీలైనంత వరకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మేము ఒక గిన్నె బేసం తీసుకున్నామండి. అంటే ఒక గ్లాస్ అనుకోండి. మీరు ఒక గ్లాస్ అనుకున్నా సరిపోతుంది. ఒక గ్లాస్ తాటిపండు పేస్ట్కి 3/4 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నామండి. అయితే కొంచెం తాటిపండు గుజ్జు కాస్త పలుచగా ఉంటే కొంచెం రవ్వ ఇంకొంచెం ఎక్కువ పడుతుందండి, కానీ ఎక్కువ పట్టదు. మేబీ చిక్కగా ఉంటే ఇంకొంచెం తక్కువే పట్టొచ్చండి. అది కన్సిస్టెన్సీని కూడా పట్టి ఉంటుంది. చూడండి ఇక్కడ వచ్చేసి 1/4 గ్లాస్ షుగర్ వేస్తుందండి. అది కూడా పండు ఒక్కొక్కటి చాలా స్వీట్గా ఉంటుందండి. అయితే ఎప్పుడు బెల్లం వేసే చేస్తుందండి అమ్మ. తాటిపండుతో ఏ రెసిపీస్ చేసినా బెల్లం యూస్ చేసే చేస్తుంది. తోష్నిక మధ్యలో కలుపుతుంటే నేను వీడియో తీసుకుంటుంటే మధ్యలో వచ్చి అడిగిందండి. సర్లే ఎలాగా అడిగింది కదా అని తన వాయిస్ ఉంచేశాను. ఎప్పుడు బెల్లమే వేస్తుందండి అమ్మ. ఇంకా రోజు అప్పుడు బెల్లం లేదు అనేసి ఇంకా పంచదార వేసేసింది. ఇక్కడ పచ్చి కొబ్బరి వేసుకుంటున్నామండి. మన టేస్ట్కి తగ్గట్టు ఎంత తినాలనిపిస్తే అంత వేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదండి, మేము ఎక్కువే తింటాం, అందుకే ఎక్కువ వేస్తుందమ్మ. ఇంకా ఇలా వచ్చేసి ఇదంతా కలిపి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ అయినా రెస్ట్ ఇవ్వాలండి. రవ్వ అంతా మొత్తం పిండికి పట్టేలాగా.
ఇక్కడ తోష్నిక కేక్ అన్నది కదండి, అందుకని ఆ పిండిలోనే కొంచెం బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ కలిపేసి ఇలా కేక్ లాగా అయితే పెట్టేసిందండి. కింద కొంచెం విసికేసి పైన ఒక బౌల్లో కేక్లా పెట్టేసుకున్నాము. ఇంకా పిండి వచ్చేసి కన్సిస్టెన్సీలో ఉండాలండి, మరి మెత్తగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. ఇలా చేతికి అంటుకునేలా ఉండాలి, తడి చేసుకుంటే అంటుకోదులేండి. ఒక గంట రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా గారెల్లా వేసుకోవాలండి, అప్పుడే గారెలు కూడా ఆయిల్ పీల్చవు. ఇంకా ఇలా ఒకదాని తర్వాత ఒకటి గారెల్లా వేసేసుకోవడమే. అయితే మేము వచ్చేసి కోకోనట్ ఆయిల్లో వేస్తున్నామండి. అంటే అంతకుముందు కోకోనట్ ఆయిల్లోనే పూరీలు అవి ఫ్రై చేసామండి, ఆయిల్ ఇది ఇంకా అదే ఉంది అనేసి అందులోనే ఈ గారెలు కూడా వేసేసుకుంటున్నాము. యాక్చువల్గా మేము దేనికైనా కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తామండి, అది రీయూస్ కూడా చేసుకోవచ్చు, పైగా హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా అలవాటైతే చాలా బాగుంటుందండి. ఇది నా ఎక్స్పీరియన్స్ అంతే, మీ ఇష్టం. ఇంకా మేమైతే కోకోనట్ ఆయిలే యూస్ చేస్తాం కాబట్టి యాజ్ యూజువల్గా ఎప్పట్లానే కోకోనట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నాము. ఇది కూడా ప్యూర్ కాబట్టి ఇలా ఏమంటారు, నువ్వుల నూనెలో ఏదైనా ఫ్రై చేస్తే ఇలా వైట్గా వస్తుంది కదండి నురగ, అలాగే కోకోనట్ ఆయిల్లో కూడా వస్తుందండి. ఏదైనా ఫ్రై చేస్తే ఇలా వైట్గా నురగ వస్తుంది. ఇది మేము స్వయంగా కొబ్బరికాయలతోటి కోకోనట్ ఆయిల్ ఆడించుకున్నామండి, అందుకని ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ అయితే అస్సలు స్మెల్ రాదండి. నిజంగా రెసిపీస్ కూడా ఇంట్లో కర్రీస్ అయినా కూడా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇంకా మనం చూసారా, గారెలు రెడీ అయిపోయాయండి. ఎంత బాగున్నాయంటే అసలు ఆయిల్ పీల్చలేదండి, చాలా బాగున్నాయి. ఇదిగోండి తోష్నికా కేక్. అయితే ఇది ఎప్పుడూ అమ్మ ఇడ్లీ రవ్వతోటి ఇలానే పెడుతుందండి, కేక్ లాగా కింద ఇసుకేసి పైన పిండి వేసి ఇలా కేక్ లాగా పెడుతుందండి అమ్మ. కాకపోతే ఈసారి ట్రై చేసాము, అదే గోధుమ రవ్వతోటి కొంచెం సోడా అవి వేస్తే ఎలా వస్తుందో అని ట్రై చేసాం, కానీ సేమ్ అలానే వచ్చిందండి. అమ్మ ఇడ్లీ రవ్వతో ఎలా అయితే చేస్తుందో అలానే వచ్చింది. పర్వాలేదండి, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇది చూసేయండి, గారెలు చూసారా ఎంత బాగున్నాయో. అసలు ఆయిల్ పీల్చలేదండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది. Thank you for watching. Please like this video.